రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ మాజీ డిప్యూటీ ఇంజనీర్ దివ్యజ్యోతి అవినీతి ఆరోపణలపై ఇప్పుడు ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ మణికొండ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో దివ్యజ్యోతి కేసులపై పలు ఫైల్స్ ను తనిఖీలు చేశారు. మున్సిపల్ కమిషనర్, మేనేజర్ ని ఏసీబీ బృందం పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుందని అన్నారు. ఇక ఆఫీసులో దివ్యజ్యోతిపై వచ్చిన ఆరోపణలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇటు విధులు నిర్వహిస్తుంది అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. అయితే గత అక్టోబర్ నెలలో మణికొండ మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ గా పనిచేసిన దివ్యజ్యోతిపై స్వయంగా ఆమె భర్తే అవినీతి ఆరోపణలు చేశారు. రోజు లంచం తీసుకోకుండా తన భార్య ఇంటికి రాదని దివ్యజ్యోతి భర్త కమెంట్స్ చేశారు. ఇంటికి తన భార్య భారీగా నోట్ల కట్టలు తీసుకొస్తుందంటూ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. ఆయన దివ్యజ్యోతి లంచాలు తీసుకుంటుంది అనడానికి ఇవే సాక్ష్యాలు అని చెప్పుకొచ్చారు. చూడండి కట్టలు. ఇంట్లో చాలా చోట్ల నోట్ల కట్టలు చూపించారు ఆయన. దివ్యజ్యోతి భర్త అయితే మణికొండలో కాంట్రాక్టర్స్ నుంచి భారీగా కమిషన్స్ తీసుకుంటుందని, 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఇంటికి తీసుకువస్తుందని ఆయన ఆరోపించారు. అవినీతి ఆరోపణలతో మణికొండ నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ చేయించుకుంది దివ్యజ్యోతి. దీంతో ఇదే ఇష్యూపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. దీనిపై మోర్ డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సృష్టించిన దివ్యజ్యోతి అవినీతి ఆరోపణల కేసులో ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు కూపీలాగుతున్నారు. ఇప్పటికే 2 నెలల క్రితం భారీ లంచాలు తీసుకుంటుందంటూ కట్టుకున్న భర్తే ఆమెకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలతో వీడియోలు విడుదల చేయడంతో దివ్యజ్యోతి కేసు సంచలనంగా మారింది. అయితే తాజాగా మణికొండలో ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. అయితే దివ్యజ్యోతి డీఈగా పనిచేసిన సమయంలో ఏ ఫైళ్లను క్లియర్ చేశారు, ఏ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి ముడుపులు తీసుకున్నారు, లంచాలు సేకరించారన్న వివరాలను పూర్తిగా సేకరిస్తున్నారు. అయితే రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి మణికొండ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేసినట్లుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి గతంలో డీఈగా పనిచేసిన దివ్యజ్యోతి ఏ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి ఫైళ్లను క్లియర్ చేశారు, దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఎవరెవరు అన్న కోణాల్లో కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమెకు సంబంధించినటువంటి ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం పనిచేసినటువంటి మున్సిపల్ కమిషనర్ దగ్గర, మేనేజర్ దగ్గర ఆయా డీఈకి సంబంధించినటువంటి దివ్యజ్యోతికి సంబంధించిన ఫైళ్లన్నింటినీ కూడా స్వాధీనం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో అనేక అవినీతి ఆరోపణలు, భర్తే స్వయంగా లక్షల రూపాయలు కాంట్రాక్టర్ల వద్ద లంచాలు తీసుకుంటుందంటూ పెద్ద ఎత్తున వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో ఇటు ఆమె జీహెచ్ఎంసీకి బదిలీ అయింది. ఈ బదిలీ అనంతరం కూడా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. అయితే ఆమె డీఈగా పనిచేసిన సమయంలో ఇలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారు, ఏ కాంట్రాక్టర్ల వద్ద లంచాలు తీసుకున్నారన్న కోణంలో ఏసీబీ కూపీలాగుతుంది. మరి తాజాగా పూర్తి స్థాయిలో ఆమె ఏసీబీ అధికారులు తనిఖీలు చేసిన సందర్భంలో ఎన్ని ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు, అవి కీలకంగా మారనున్నాయి ఈ కేసులో. సో ఈ నేపథ్యంలో దివ్యజ్యోతి ఉన్నతాధికారుల ప్రమేయం ఏమైనా ఉందా ఈ కేసులో, లంచాలు తీసుకుంటున్న సందర్భంలో అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు కూపీలాగుతున్నారు. సో ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్నటువంటి ఫైళ్లు కీలకంగా మారనే ఉన్నాయి. అసలు ఎన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలకు దివ్యజ్యోతి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న కోణాల్లో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ ఫైళ్లపైన విచారించిన అనంతరం ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. మరి దివ్యజ్యోతికి సంబంధించిన విషయంలో ఏసీబీ అధికారులు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వేయనున్నారనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ వినోద్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.